హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల మీదుగా మరో రెగ్యులర్ రైలు అనేది ప్రయాణికులకి అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన ప్రాంతాలను కలుపుతూ ఈ బండి తన సేవల్ని అందిస్తుంది. చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ మీదుగా మరో రెగ్యులర్ రైలు అనేది అందుబాటులోకి రావడంతో కొన్ని కీలకమైన ప్రాంతాలు కేంద్రంగా ఈ రైలు తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇంకా ఈ రైలు యొక్క వివరాలకు వెళ్తే, ఈ బండి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు. దేశం మొత్తం మీద 9 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళని భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ రైలుని జనవరి 17వ తారీఖున ప్రధానమంత్రి గారు ఈ రైలుని ప్రారంభిస్తారు. ఈ రైలు వివిధ ప్రాంతాలని, వివిధ రాష్ట్రాలను కలుపుతూ వాటి ప్రయాణాన్ని అందిస్తాయి. అందులో భాగంగా నాగర్కోయిల్, న్యూ జల్పాయ్గురి, అలాగే న్యూ జల్పాయ్గురి నాగర్కోయిల్ మధ్యలో ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది ఇటు ఆంధ్రప్రదేశ్ మీదుగా అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు యొక్క నెంబర్ వచ్చేసి 20604గా, అలాగే 20603గా ఉంటుంది. ఇంకా ఈ బండి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ రైల్వే స్టేషన్ల గుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుందంటే విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, ఈ ప్రాంతాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఈ రైలుకి కీలకంగా ఉంటాయి. ఈ రైలుకి సంబంధించిన రెగ్యులర్ అనే ఒక వివరాలు అనేవి ఇంకా అందుబాటులోకి రాలేదు. రెగ్యులర్ రైలు యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి వచ్చాక ఈ రైలు యొక్క వివరాలు అనేవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ అన్ని మేజర్ రైల్వే స్టేషన్లే కాబట్టి దువ్వాడ, అలాగే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, ఈ అన్ని రైల్వే స్టేషన్లు కూడా స్టాప్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ రైలు యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే, ఈ ట్రైన్కి 8 స్లీపర్ క్లాస్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 11 జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 1 ప్యాట్నీ కార్ అనేది అందుబాటులో ఉంటుంది. 2 సెకండ్ క్లాస్ దివ్యాంగుల ఫ్రెండ్లీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ రైలు మొత్తం కూడా నాన్ ఏసీ రైలు, ఎటువంటి ఏసీ కోచెస్ అనేవి ఉండవు. జనరల్ కోచెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మధ్యతరగతి కుటుంబాలకి ఈ రైలు చాలా వరకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో రైళ్ళు అనేవి ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తాయి. ఈ 9 రైళ్లలో 4 రైళ్ల వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగానే ప్రయాణించడానికి సిద్ధమైనవి. అందులో ఇదొకటి. మిగతా రైలు యొక్క వివరాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.